తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. ఆ రోజు తమ్ము పెట్టలేదనేటువంటి ఒకే ఒక్క రీజన్ తోని అది గ్రూప్ 1 పరీక్షను రద్దు చేయించింది. సరే, మంచిదే. గ్రూప్ 1 పరీక్ష రద్దు చేస్తే కోర్టు ఏం చెప్పింది? రీ ఎగ్జామ్ కండక్ట్ చేయమన్నది. కానీ ప్రభుత్వం ఏం చేసింది? లేదు, ఇంకా కొన్ని పోస్టులు మేము యాడ్ చేసి కొత్త నోటిఫికేషన్ ఇస్తామన్నారు. సరే, మంచిదే, కొత్త యాడ్ చేస్తే కొంత లాభం జరుగుతుందని చెప్పి చాలా మంది భావించారు. కానీ ఏం జరిగింది? దాంట్లో మళ్ళీ కొత్త వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేశారు. ఆ నోటిఫికేషన్ తేవడం వల్ల కొత్త వాళ్ళు కూడా పరీక్ష రాసేటువంటి ఒక అవకాశం లభించింది. దాని మీద చాలా మంది ఇది సరైనటువంటి పద్ధతి కాదు, దీనివల్ల నష్టం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. అయినా ప్రభుత్వం వినలేదు. సరే, దాని తర్వాత ప్రిలిమ్స్ కండక్ట్ చేసింది. అప్పుడు కూడా నిరుద్యోగులు చాలా ఒత్తిడి చేసింది. మీరు కొంత సమయం ఇవ్వండి ప్రిపేర్ కావడానికి అని చెప్పినా కూడా, రోడ్లెక్కి పోరాటం చేసినా కూడా వాళ్ళని గురగుర గుంజుకుంటా పోయి జీబులు ఎక్కించి వ్యాన్లు ఎక్కించి స్టేషన్లలో పడేసింది తప్ప వాళ్ళ వాదనను వినేటువంటి ఒక ప్రయత్నం చేయలే. సరే అని ప్రిలిమ్స్ రాసిండు విద్యార్థులు. రాసిన తర్వాత ఏం చేసిండు? బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు న్యాయం చేయడం కోసము రాజ్యాంగానికి అనుగుణంగా తీసుకొచ్చినటువంటి GO 55ని తుంగలో దొక్కి ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు అన్యాయం చేసేటువంటి GO 29 తీసుకొచ్చారు. ఈ జీవో వల్ల మా బతుకులు ఆగమైతాయి, మా జీవితాల్లో చీకట్లు నిండుతాయి, కాబట్టి దయచేసి ఈ జీవోను రద్దు చేయమని చెప్పి ఇటు విద్యార్థులు, నిరుద్యోగులు, ఇటు ప్రతిపక్ష పార్టీలుగా మేము కూడా దానికి వ్యతిరేకంగా పోరాటం చేసినాం. ఎంతమంది రోడ్డెక్కి? వేల మంది రోడ్డెక్కి సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా, రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తా ఉంది. దీన్ని రద్దు చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి GO 55 తీసుకురావాలని చెప్పి నెత్తి నోరు మొత్తుకున్నా కూడా ప్రభుత్వం వినలేదు. సరే, అయినా కూడా భరించింది. దాని తర్వాత ఏం చేసిండ్రు? ప్రిలిమ్స్ కి 1:50 కాదు 1:100 పిలవమంటే లేదు, 1:50 మేము పిలుస్తామని చెప్పి మొండికేసి మరి 1:15 పిలిచింది. అది అయిపోయింది. మెయిన్స్ రాసిన తర్వాత ఫలితాలు ఇచ్చిండు. అక్కడ మొదలైంది అసలు కథ. ఈ ఫలితాలు ఇవ్వగానే జనార్దన్ నాకు ఫోన్ చేశాడు. అన్న, ఈ ఫలితాలంతా గందరగోళంగా ఉన్నాయి, మనం అందరం కూడా ఒక సమావేశం కావాలి అని చెప్పి ఇదే సోమాజి కూడా ప్రెస్ క్లబ్ పిలిచాం. సరేనా, ఎందుకంటే పాపం ఈ సమస్యల మీద నిత్యం అధ్యయనం చేస్తూ ఉంటాడు, ఈ అందరినీ ఊడగొట్టి పోరాటం కూడా చేస్తూ ఉంటాడు, కాబట్టి ఈయన మాట్లాడింది ఏదో ట్రూత్ అయి ఉంటుంది అని చెప్పి నేను ఒకసారి మొత్తం రిజల్ట్స్ అన్ని చూసిన. ఎంత ఘోరం అది, ఎంత అన్యాయం అది. తెలుగు మీడియం వాళ్ళు 40% మంది రాస్తే కేవలం 8-9% మంది మాత్రమే క్వాలిఫై అవుతారా? అంటే తెలుగు మీడియం చదువుకున్నాడు అక్కర్రాడా? తెలుగు భాష కోసం, తెలుగు ఆత్మ గౌరవం కోసం పోరాటం చేసినటువంటి గడ్డ ఈ తెలుగు గడ్డ. తెలంగాణ యాస కోసం, తెలంగాణ భాష కోసం ఢిల్లీ మెడలు వంచినటువంటి ప్రాంతం ఈ తెలంగాణ ప్రాంతం. ఇటువంటి ప్రాంతంలో ఈరోజు అసలు తెలుగు మీడియం వాడు అక్కర్రాడు, తెలుగు మీడియం వాడు ఏ ఉద్యోగాన్ని చేయడానికి అర్హుడు కాదు అని చెప్పి బోర్డు పెట్టేటువంటి ఒక ప్రయత్నం ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తా ఉంది. ఇది వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నా. 40% మంది రాస్తే 40% మంది తెలుగు మీడియం విద్యార్థులు క్వాలిఫై కావాలి. ఈ మధ్యకాలంలో గ్రూప్ 2లో కూడా అదే పరిస్థితి. ఈ మధ్యకాలంలో నేను వరంగల్లో ఉంటే నా దగ్గరికి ఒక 6 వచ్చిండు. దసరా రోజు, కరెక్ట్ దసరా రోజే వచ్చింది నా దగ్గరికి. 6 ఒకటే ఫోన్లు. ఆ ముందు రోజు నుండి, అన్న మేము ఒక్కసారి కలవాలి, మీతో ఒకసారి మాట్లాడాలి అంటే, ఎవరు మీరంటే గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ అన్నారు. అరే దసరా కదా, మీకు దసరా ఉంది కదా, దసరా అయిపోయినా వెళ్తామంటే లేదన్నా మాకేం పండుగ ఉన్నది, మా పండుగలన్నీ పోయినాయిగా, మీతోని కొంత సమయం మేము మాట్లాడాలి అంటే సరే అని నేను రమ్మని చెప్పిన. మా ఇంటికి వచ్చాను. 6 వచ్చింది. 6లో 5 యూపీఎస్సీ మెయిన్స్ వరకు వెళ్ళింది. యూపీఎస్సీ మెయిన్స్ వరకు వెళ్ళిన వాళ్ళు 5, దాంట్లో ఒక అతను ఇంటర్వ్యూ కూడా పోయింది. యూపీఎస్సీ మెయిన్స్కి వెళ్ళి ఇంటర్వ్యూకి వెళ్ళి ఇక్కడ గ్రూప్ 1 రాస్తే కనీసం 380-390 మార్కులు కూడా రాలే. నేను అడిగినా మీకు ఎందుకు రాలే అంటే, అన్నా మేము తెలుగు మీడియంలో రాసినామని చెప్పి.
తెలుగు మీడియంలో రాసినటువంటి వాడు యూపీఎస్సీ మెయిన్స్ దాకా వెళ్ళగలుగుతాడు, యూపీఎస్సీ ఇంటర్వ్యూ దాకా వెళ్ళగలుగుతాడు, కానీ గ్రూప్ 1 అర్హుడు కాదా అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇంత దిక్కుమాల ప్రభుత్వం ఏందని అడుగుతున్నాం. అంటే మీరు తెలుగు మీడియం వాళ్ళు ఎంత రాసినా కూడా దాంట్లో అక్షరం వెతికి పదం వెతికి స్ట్రిక్ట్ గా కరెక్షన్ చేస్తారు. ఇంగ్లీష్ మీడియంలో రాస్తే ఆ పేపర్ దిద్దడానికి ఇంగ్లీష్ అర్థం కాదు కాబట్టి వాడు పొడుగ్గా రాస్తే ఎక్కువ మార్కులు ఇస్తారు. గిదా అసలు ఇంత దరిద్రంగా నా వాల్యుయేషన్ చేసి ఒక యూపీఎస్సీ చైర్మన్ ఉన్నప్పుడు ఒకలాగా ఇవాల్యుయేషన్ చేస్తారు. కొత్త యూపీఎస్సీ చైర్మన్ రాగానే మీరు ఇట్లా చేస్తే అసలు కనీసం క్వాలిఫై మార్కులు వస్తలేవు కాబట్టి మీరు కొంచెం లిబరల్ గా దిద్దండి అంటే మిగతా బ్యాచ్ అందరికి ఒకలాగా వస్తాయి. టీజీపీఎస్సీలో ఇంత అధ్వానంగా వేమన ఒక పద్యం రాసిండు. ఆత్మశుద్ధి లేని ఆచారమేలా, బాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా విశ్వధావిరామ వినురవేమ అని రాశాడు. వేమన కనుక ఈ కాలంలో బతుకుంటే, ఈ రేవంత్ రెడ్డి గారి కాలంలో బతుకుంటే, ఈ రేవంత్ రెడ్డి గారి వ్యవహారం చూసిన తర్వాత ఆయన సద్బుద్ధి లేని ముఖ్యమంత్రి లేలరా అని చెప్పి ఆ పద్యంలో యాడ్ చేసి విశ్వధావిరామ వినురవేమ అనేటోడు. గంత అధ్వానమైనటువంటి ఒక పరిస్థితి ఈరోజు ఈ తెలంగాణ నెలకొన్నది. పోనీ సరే ఇంత అన్యాయం జరిగింది కాబట్టి మేము కోర్టుకు పోతామని చెప్పి పాపం అభ్యర్థులందరూ కూడా హైకోర్టుకు పోయారు. సహజంగా ప్రతి పౌరుడికి కోర్టు మీద నమ్మకం ఉంటుంది. ఇంతకుముందు గంగాధర్ గారు కానీ లేకపోతే మన ఆర్పిఐ అధ్యక్షులు వారు కూడా ఇద్దరు కూడా ఏం చెప్పారు, రాజ్యాంగం పట్ల నమ్మకం ఉండాలి, చట్టాల